ముట్టుడు తర్వాత ముందు సరిగ్గా నిలబడు. వచ్చినలకు ఫామ్ హౌస్లో జోలి చెప్పుడు కాదు. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, లెక్కలు చెబుతా. ప్రజలు తిరస్కరిస్తే ఫామ్ హౌస్లో పన్నవు. నువ్వు రద్దయిన 1000 రూపాయలు నోటువు. ఆ ఎన్నికల్లో అధికారం డిపాజిట్ కోల్పోయాడు. ఇప్పుడు మెదడు సైతం నీకోసం ప్రజలు ఎవరు బాధపడతలేరు. ఆమోతుల్లా కొడుకును అల్లుడిని ఊరి మీద వదిలేవు. మొదటి వారంలో అసెంబ్లీ బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై చర్చ. కేసీఆర్ హాజరై వైఖరి స్పష్టం చేయాలి. మొగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇగో నిన్న ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గద్దర్ ఏదైతే బీజేపీ గల్లీ ఏదైతే ఉందో, ఆ ఏరియా ఏదైతుందో దానికి గద్దర్ పేరు పెడతా అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజంగా అది విన్న తర్వాత నాకు చాలా నవ్వు వచ్చింది. బండి సంజయ్ వల్ల పార్టీ చాలా పెద్ద ఎత్తున నష్టం కలిగింది పార్టీకి. ఆ విషయంలో బండి సంజయ్ మరి పునరాలోచన పడ్డా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఈటల రాజేంద్ర కోసం అని చెప్పేసి అందరూ కూడా అర్థమవుతా ఉంది. ఇక పార్టీ అంతర్గత కుమ్ములాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్న విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నేను ఇంకొకటి కూడా చెప్తాను. గద్దర్ సంబంధించినటువంటి విగ్రహం కూడా ఆ ఏరియాలో ఎక్కడైనా పెడితే బాగుంటుంది అనేది కూడా నా యొక్క అభిప్రాయం. నేను అవసరమైతే గాంధీభవన్ మెట్రో తీసేసి గాంధీభవన్ మెట్రోని గద్దర్ మెట్రోగా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటాను. కానీ అది వాళ్ళ గాంధీభవన్ కాబట్టి మెట్రో కాబట్టి వాళ్ళు అసలు దాన్ని మార్చే ప్రసక్తిలో లేరు, నాకు తెలిసి మార్చరు. ఒకవేళ మీరు నిజంగా ఆ బీజేపీ ఆ బండి సంజయ్ మీద కక్ష తీసుకోవాలనుకుంటే, బండి సంజయ్కి బుద్ధి చెప్పాలనుకుంటే ఆ గాంధీభవన్ మెట్రో పేరును గద్దర్ మెట్రోగా మారిస్తే ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది.